అస్సలాముఅలైకుం. చూడండి, నేను ఈరోజు ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది చెప్తాను. రైస్ చూడండి, మన రైస్ ఏ విధంగా పొడి పొడిగా ఉందో. ఇది కుక్కర్లో 15 మినిట్స్లో చేసేయవచ్చు ఫ్రెండ్స్. ఈజీ అండ్ క్విక్గా చేసేయవచ్చు ఎగ్ బిర్యానీ సూపర్ టేస్ట్తో. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. బిర్యానీ కోసం ఫ్రెండ్స్ నేను ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ వరకు. ఫ్రెండ్స్, కోడిగుడ్లు కూడా బాగా ఉడికిపోయాయి, నేను పక్కన తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మేము 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఆయిల్ ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇందాక నేను ఉడకపెట్టి పెట్టుకోనున్న కోడిగుడ్లు ఒకటొకటి వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకటిగా వేసి ఘాట్లు వేసుకోండి. ఒకటిగా వేసుకొని మేము ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాకు ఎగ్ బిర్యానీలో గుడ్డు అనేది చప్పగా కాకుండా టేస్టీగా ఉంటాయి. నేను కుక్కర్లో చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒక 15 మినిట్స్లో అయిపోద్ది బిర్యానీ అనేది, ఎగ్ బిర్యానీ. చూడండి, మొత్తం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్లు మొత్తం పక్కకి తీసుకుందాం. అదే ఆయిల్లో పట్టా, లవంగా, యాలకులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ విధంగా ఎగ్ బిర్యానీ చేసుకున్నా కానీ మీకు చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. చూడండి, ఆనియన్స్ మొత్తం వేసేస్తున్నాను. నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఎప్పుడన్నా బిర్యానీలు ఆ విధంగా బగారా రైస్లు చేసుకునేటప్పుడు మీరు ఫ్రెష్గా వేసిన అల్లం వెల్లుల్లి పేస్టే వాడండి. ఇందులోనే నేను 3 పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా మధ్యలో ఘాటేసి వేసాను. చూడండి, ఇది లైట్ బ్రౌన్ కలర్ రావాలా. ఇంకొంచెం ఫ్రై అయితే మాకు సరిపోద్దండి. ఈ ఆనియన్ ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మాకు టేస్ట్ అంతా. ఈ ఆనియన్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే నేను చూపించిన విధంగా మీకు బిర్యానీ టేస్ట్ అనేది అదిరిపోద్ది. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. నేను మళ్ళీ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టే ఫ్రై చేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్రెండ్స్ మాకు స్మెల్ అనేది ఈ విధంగా ఆనియన్స్లో చేసేటప్పుడే మాకు బిర్యానీ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్, నేను కొత్తిమీర, పుదీనా కట్ చేసి క్లీన్ చేసి వేసుకున్నాను. ఈ కొత్తిమీర, పుదీనా కూడా ఈ మసాలాల్లోనే ఫ్రై చేసుకుందాం. నేను కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువగానే వేస్తాను. నాకు పుదీనా ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. వేస్తే కానీ మాకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత నేను కట్ చేసుకున్న టమాటాలు 2 టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడే 1 కప్ పెరుగు తీసుకున్నాను. 1 కప్ పెరుగులో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇందులోనే నేను ధనియాల పొడి యాడ్ చేశాను ఫ్రెండ్స్. చాలామంది అడుగుతారు మా సబ్స్క్రైబర్స్, ధనియాల పొడి యాడ్ చేయరా అని. ఇందులోనే నేను టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా ఫ్రెండ్స్.
యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా బీట్ చేసుకోవాలా. ఈ విధంగా మేము పెరుగులో కలిపి వేసుకుంటే ఫ్రెండ్స్ మాకు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూడండి ఈ విధంగా నేను మొత్తం బాగా బీట్ చేసుకున్నాను. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నేను ఫ్రై చేస్తున్న టమాటాలు దీంట్లో వేసుకోవాలా. ఈ బిర్యానీ మిక్చర్లో ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. నాకు కలర్ చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ రెడ్ చిల్లీ పౌడర్, ఈ గరం మసాలా యాడ్ చేయడం వల్ల, గరం మసాలా ఎక్కువ యాడ్ చేసుకోబాకండి ఫ్రెండ్స్, మళ్ళీ మాకు టేస్ట్ అనేది డామినేట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ దీంట్లో పట్టా, లవంగ, యాలకులు వేసాను. ఇప్పుడు మేము ఎసరు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక బాయిల్ పెట్టుకొని ఉన్న కోడిగుడ్లు ఫ్రై చేసుకొని ఈ కోడిగుడ్లు మొత్తం యాడ్ చేసుకుందాం. ఈ కోడిగుడ్లు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. మీకు పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ రైస్. చూడండి నేను దీంట్లో 1కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. 1.5 గ్లాస్ రైస్కి చూడండి ఇందులో నేను వాటర్ వేస్తున్నాను. చూడండి ఎసరు మొత్తం వేసేసి ఇది ఒక పొంగు వచ్చేదాకా మేము పెట్టుకుందాం. ఇది ఒక పొంగు వేస్తే మాకు కరెక్ట్గా సరిపోద్ది. నేను హాఫ్ అన్ అవర్ ముందే ఫ్రెండ్స్ రైస్ క్లీన్గా కడిగి పెట్టి నానబెట్టేశాను. ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి, అసలు వాటర్ ఉండకూడదు ఫ్రెండ్స్ రైస్లో. చూడండి ఎసరు మొత్తం బాగా కాగుతుంది. ఇందులో నేను రైస్ మొత్తం వేసుకోవాలా. రైస్ మొత్తం వేసేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ పెడితే మాకు కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్. 2 విజిల్స్ కన్నా ఎక్కువ పెట్టబాకండి. నేను 2 విజిల్స్ పెట్టాక ప్రెషర్ మొత్తం పోయేదాకా మూత ఓపెన్ చేయబాకండి. నేను విజిల్ పెట్టేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా ఉందో చూడండి. గుడ్లు కూడా మాకు బాగా ఉడికిపోయాయి. దీంట్లోనే మసాలాల్లోనే అసలు గుడ్లు అనే చప్పదనమే ఉండదు. ఎందుకంటే మేము దీంట్లో గరం మసాలా మొత్తం యాడ్ చేసి ఇలా మెతుకు చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. మెతుకు కూడా మాకు బాగా ఉడికిపోయింది. చూడండి ఏ విధంగా ఉందో పొడి పొడిగా. ఒకసారి కింద నుంచి పై వరకు ఈ విధంగా తిప్పుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.